సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దేవానంద్ శ్రీకాంత్. సో గైస్, ఇవాళ వచ్చేసి మళ్ళీ సండే. వాస్తవానికి ఏంటంటే సండే కాబట్టి ఇలా ఒక స్పెషల్ ఉండాలి. మన ఇంటి దగ్గరనే గజబింకర్ సాయి క్రాంతి ఉన్నారుగా, వాళ్ళిద్దరు బ్రదర్స్. గజబింకర్ సాయికి రాత్రే ఫోన్ చేసిన, సాయి మరి మేక చిన్నదా పెద్దదా అని అడిగితే అన్న పెద్దదా అని చెప్పిండు సాయి. ఇప్పుడు ఆ మేక తలకాయ కాళ్ళను మాత్రం మనం ఆర్డర్ ఇచ్చినాం. మేక తలకాయ కాళ్ళు ఎంతకి ఇస్తారని అంటే అందరికీ ఏమో 800-900 అమ్ముతారు. మనకు బాగా దగ్గర కాబట్టి వాళ్ళు 700 రూపాయలకి ఇస్తా అన్నారు. మేక తలకాయ కాళ్ళు అయితే మాట్లాడుకున్నా. ఇంకా వాళ్ళు రాలే. ఇక్కడ మన బస్టాండ్ ఉంది కదా, మన బస్టాండ్ దగ్గరనే వాళ్ళది దుకాణం. మన షాప్ పక్క నుంచి ఒక 10-12 షటర్ ఉంటుంది వాళ్ళది దుకాణం. సో గాయస్, ఇక ఇప్పుడు ఏంటంటే ఇలా స్పెషల్ కాబట్టి కాళ్ళు తలకాయ అయితే తీసుకుంటానా. మంచిగా వండుకొని సూప్ పెట్టుకొని మంచిగా తినాలి. మీరు కూడా అందరూ కూడా మంచిగా తిండికి మాత్రం మంచి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే ఇవాళ సండే కాబట్టి మనకు ఎనికొక స్కూల్ ఉన్నది, ప్లస్ రంగంపల్లి దగ్గర ఒక స్కూల్ ఉంది కాబట్టి మనకు హాస్టల్ గిరాకీ అనేది ఇలా టచ్ అప్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నా అంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఫ్రీ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళ పిల్లలను కలుతారు. పిల్లలను కలిసిన తర్వాత పిల్లలు ఏం చేస్తారంటే ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి కొనియాలన్నట్టు వాళ్ళ డైనమోలో వాళ్ళు పిల్లలు ఉంటారు కాబట్టి ఇక దాదాపు అయితే ఎలక్షన్లు అయిపోయినప్పటికి వెళ్ళి మాత్రం గిరాకీ డల్లే ఉంటుంది. ఎందుకు డల్ ఉంటుందో ఏమో అర్థమైతలేదు. ఎట్లా రైతులు కూడా అందరూ వరి కోతల పనుల మీద అక్కడిక్కడ ఉన్నారు కాబట్టి గిరాకీ డల్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పొద్దుగల 5 గంటలకు వచ్చినా కాబట్టి గిరాకీ ఏం లేదు. ఏం లేకపోతే ఏం చేసినంటే మన ఎయిర్టెల్ డెమో ఉంటుంది మన షాప్ లో. ఎయిర్టెల్ డెమోలో ఏం చేసినంటే మన రేడియో పెట్టుకొని స్పీకర్ ఉన్నది కదా, చూడండి ఒకసారి స్పీకర్. పొద్దున మంచిగా మన ఎయిర్టెల్ డెమో ఉంటుంది మన దగ్గర. ఎయిర్టెల్ డెమోలో నెట్ అనేది ఫ్రీ వస్తుంది మనకు. ఆ ఎయిర్టెల్ డెమో తోటి మన దగ్గర బ్లూటూత్ స్పీకర్ ఉంది కదా, ఆ బ్లూటూత్ స్పీకర్ ని కనెక్ట్ చేసుకొని FM రేడియో ఉంటున్నా. ఢిల్లీకి సంబంధించిన FM రేడియో అన్ని స్టేట్ల గురించి కానీ వస్తూ ఉంటాయి. ఇది మళ్ళీ నేను తెలుగులో అయినా హిందీలోనే వింటా. ఎందుకంటే మనం హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి హిందీలో వింటే మనకు అర్థమైపోతా ఉంటుంది. మెల్లమెల్లగా అర్థమైపోతా ఉంటుంది. సో గాయస్, సాయి ఫోన్ చేసిండు, ఇక తలకాయ కాడికి పోవాలి. ఇక తలకాయ కాడికి పోయి తలకాయ సంగతి ఏందో నేను చూసుకొని ఉంటా. సో గాయస్, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.